ఫ్రెండ్స్ ఇప్పుడు మేము గోవాకి దగ్గరలో ఉన్నాము. అన్న అయితే వెరీ ఫాస్ట్గా బండి వాస్తున్నాడు. చూస్తా అంటే అన్న కొద్దిగా మెల్లగా పోలేనా లోపలి గులాబ్ జామున్ బయటకు వచ్చేటట్లున్నాయి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాగా బీచ్. ఇది చాలా మంది టూరిస్టులు మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్ చేసి వస్తారు ఇక్కడ. ప్రైస్ అండ్ ప్యాకేజ్ ఫుల్ డీటెయిల్స్ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. బాగా బీచ్ అండ్ కులంగడ్ బీచ్ లో ఉండే వింతలు విశేషాల గురించి క్లియర్ గా చెప్తాను. అలాగే గోవాలో ఉండే అన్ని రైడింగ్ సంబంధించిన విషయాల గురించి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా గోవాలో ఇట్లా రూమ్లు ఉంటాయి. ఈ రూమ్ రెంట్ వచ్చేసి ఎంతమంది 6 మందికి అయితే ఒక రేటు, 4గురికి అయితే ఒక రేటు. ఇప్పుడు చూస్తే మనము ఇక్కడ రూమ్లో అయితే స్టే చేసినాము. మార్నింగ్ అయింది. ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ 6 మంది అయితే ఉన్నాము. ప్రస్తుతానికి లేచినామంతా రెడీగా అయినాము, ఫ్రెష్ అప్ అవుతున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రూమ్ రెంట్ వచ్చేసి మీకు 2000 నుంచి 2500 వరకు ఉండొచ్చు. మేబీ మాదైతే 2000 నుంచి 200 ఉంది. ప్రస్తుతానికి అయితే మేము ఇంత ఫ్రెష్ అప్ అవుతున్నాము. మా బ్యాచ్లో ఇంకా ఒకడు వచ్చేసి బయటికి వెళ్ళినాడు. ఆ అబ్బాయికి సిగ్గంట. ఆ సిగ్గు వల్ల అతను మొహం చూపించలేకుండా పోతున్నాడు. అందువల్ల నేను ఆ పిల్లోనికి కవర్ చేయలేకపోయాను. ఫ్రెండ్స్, ఇక్కడ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఏసీ రూము. ఏసీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే బాత్రూంలో చూడండి ఎంత క్లీన్గా ఉంటాయో. అలాగే కొంతమంది మా ఫ్రెండ్స్ పడుకొని ఉన్నారు, మరి కొంతమంది లేచి వాష్రూమ్లో వాష్ చేస్తున్నారు, కొంతమంది బ్రష్ చేస్తున్నారు. నేను కూడా బ్రష్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ మన రూమ్ తీసుకున్న దగ్గరలోనే బీచ్ ఉంది. కనీసం అంటే ఒక 6 కిలోమీటర్ దగ్గరలోనే ఉంది. ఆ రూమ్కి చుట్టుపక్కల అందరూ అన్ని షాపింగ్కి సంబంధించిన విషయాలు, అలాగే బోట్ రైడింగ్ సంబంధించిన విషయాలు. ఇక్కడ మనం రూములు తీసుకున్నప్పుడు ఏసీ రూమ్స్ బెస్టా, నాన్ ఏసీ రూమ్స్ బెస్టా అనేది మీకు క్లియర్గా ఇప్పుడు చెప్పాలి. ఇక్కడ ఏసీ రూమ్ తీసుకోవడమే బెస్ట్ అండి. ఇక్కడ ఎండల కాలంలో అయితే విపరీతమైన ఎండలు, వానలు పడినా కానీ భయంకరమైన ఎండలు. అంటే ఆ ఉడుకుకి మనము తట్టుకొని ఒక్క నిమిషం కూడా ఉండలేము, అంత భయంకరంగా అంత ఉక్కపోతూ ఉంటాము. ఏసీ రూమ్ తీసుకోవడం బెస్ట్. ఒక 500 నుంచి 1000 రూపీస్ పోయినా పర్వాలేదు, మనం హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండాలి. ఇవే చూడండి, మొత్తం చుట్టుపక్కల అంతా షాపింగ్స్ మాల్. మేము తీసుకున్న రూమ్ పక్కన ఒక చర్చ్ కూడా ఉంది. ఇక మన షాపింగ్స్ ఏమేమి దొరుకుతాయంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎండలు అయితే చాలా ఎక్కువ. అడుగడుగున ఉడుకుతో అల్లాడుతూ ఉంటారు జనాలు. అంటే ఎక్కువ చెమట అనేది కాడుతూ ఉంటుంది. గోవా అంటేనే బీచ్ ప్రదేశాలు ఎక్కడున్నా కానీ చాలా వేడి వాతావరణ శాఖ కనిపిస్తూ ఉంటుంది. ఇదే చూడండి ఫ్రెండ్స్, బాగా బీచ్. మనకు దూరం నుంచి మేము జూమ్ చేసి చూపిస్తున్నాను వ్యూ. సముద్రం కనిపిస్తూ ఉంది. ఆ పక్కనే పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఫ్యామిలీకి సంబంధించిన మనం ఏ వస్తువులైనా కానీ షాపింగ్ తీసుకోవచ్చు. అలాగే బట్టలు కూడా ఇక్కడ చాలా తక్కువ ధరలకే దొరికే ప్రదేశాలు ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఇంకా కొన్ని చాలా ప్రదేశాలు మీకు చూపించాల్సి వస్తుంది. ఇది చూడండి, నేను బీచ్ లోపలికి ఎంటర్ అయ్యాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బాగా బీచ్. ఇది చాలా మంది టూరిస్టులు మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్ చేసి వస్తారు ఇక్కడ. ఇక్కడ బోటింగ్ సంబంధించిన రైడింగ్ విషయాలు కూడా మీకు ప్రైజెస్ చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ సముద్రం పక్కనే బయట సైడ్ పోర్చుగీస్ సంబంధించిన ఇల్లులు అండ్ బీచ్ల పక్కనే ఉండే రంగురంగులా ఉండే పోర్చుగీస్ కాలం నాటి ఇల్లులు చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ పక్కనే వాళ్ళ హౌస్కి సంబంధించిన ఇల్లులు మీకు చూపిస్తాను. బయట చూస్తూ ఉండండి. ఈ బ్లాగ్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చెప్తాను. వింతలు విశేషాలు, గోవాకి సంబంధించిన మొత్తం మ్యాటర్ అంతా మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకా కంటిన్యూగా అవుతుంది, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్కూటర్ బైక్ రైడింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ రోజువారీ అద్దెకు దొరికే స్కూటర్లు ఎంతకు మన రైడ్కి వాళ్ళు తీసుకొని పోతారు. ఫ్రెండ్స్, బోట్స్ ఉన్నాయిడా, 2 వీలర్స్ మాదిరి స్టీమ్ బోట్స్ భలే ఉంటాయి. స్పీడ్గా అట్రాక్షన్గా ఉంటాయి. భలే ఉంటుంది. भैया कितना हुआ? 500 रुपए, 100 मीटर का 500 है। 100 मीटर होगा तो कितना किलोमीटर जाते हैं? आपको कितना मीटर है, इतना मीटर लेके जाते हैं। 500 रुपये में कितने बार घुमाएगा? एक ही बार घुमाएगा। और कितना बार घुमाएगा? 500 मीटर बोलता अंदर तक जाएगा। अंदर नहीं, इधर एक राउंड रहता है। एक राउंड वीडियो बना के देता क्या? वीडियो बाहर से बनाने का, अंदर पानी में अलाउड नहीं है। ऐसा నేను చెప్తున్నానంటే 500 మీటర్స్కి 500 మీటర్స్కి 2500 రూపాయలంట. అంటే మీటర్కి 100 మీటర్లకి 500, అంటే 500 మీటర్లకి 2500 అన్నమాట.
మీలో ఎవరైనా ఆ స్కూటర్ బైక్ రైడింగ్ సముద్రంలో వెళ్ళాలనుకుంటే చాలా బాగుంటుంది. వద్దనుకుంటే గిన మామూలుగా పారాషూట్ మాదిరి ఒక ప్యాకేజ్ వస్తుంది. అందులో 6 మంది ఎక్కాలనమాట. ఆ 6 మంది వచ్చేసి లోపల వరకు కనీసం అంటే ఒక 2-3 కిలోమీటర్స్ లోపలికి తీసుకుపోయి వాళ్ళు సంబంధించిన రైడింగ్ తిప్పి ఒక బెలూన్ మాదిరి అందులో మనకి రైడింగ్ చేపిస్తారు. ఆ థ్రిల్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి ఆ ప్యాకేజ్ గురించి చెప్పుకుంటే ఒక బోటులో ఒక 6 మంది ప్రయాణిస్తారు. ఆ 6 మందిలో ఒక్కొక్క వ్యక్తికి రూ. 1200 ఉందంట ఛార్జ్. ఆ 6 మంది వ్యక్తులకి కలిపి ఎంత అవుతుందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఏ ఊరు వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మాకు కామెంట్ చేయండి. ఇంకో విషయం అండి, అందులో బోట్లో అంత దూరం 2-3 కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత ఒక బెలూన్లో మనకి పైనుంచి కిందకి ఒక బెలూన్ మీద తిరిగే దాంట్లో మనము పోవాలంటే కన్నా వాళ్ళు అందులో సపరేట్గా మనకి వీడియో తీసి ఇవ్వాలంటే కన్నా 200-400 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అది కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకోవచ్చు, వద్దనుకుంటే మానుకోవచ్చు. అది వాళ్ళ పర్సనల్గా కమిషన్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు కామెడీగా చెప్పుకుంటే కన్నా ఈ సముద్రం ఎదులాడుతూ ఉంటే థ్రిల్ చాలా బాగుంటుంది. కాకపోతే ఆ నోట్లో నీళ్లు పోయినప్పుడు ఉన్నంత దరిద్రంగా అంటే ఒక ఏదో తెలియని గిల్టీ ఏదో తెలియని ఒక ఉప్పు అనేది తెలుసు కదా, బాడీకి ఎంత నష్టం చేస్తుందో అంత వరస్ట్గా ఫీల్ అవుతారు. నోట్లో నీళ్లు మాత్రం పోనీయకుండా ఉండండి ఫ్రెండ్స్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఈ గోవాలో వింతలు విశేషాలు ఉన్నాయో, ఎందుకంటే ఇక్కడ సముద్రపు మట్టి మన ఊర్లో ఉండే మట్టి కాదండో, ఇది ఒక మెత్తటి ఒక దూది లాంటి ఉండే ఒక రకమైన ఇసుక అండి. ఇది ముట్టుకుంటా అంటే ఒక పాదరసంలో జారిపోతూ ఉంటుంది, అంత స్మూత్గా ఉంటుంది ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ గోవా బీచ్ పక్కనే పెద్దలకు పిల్లలకు మంచి ఒక క్లాసికల్గా కాకుండా ఒక ఫార్మల్గా కాకుండా ఒక ఎథనిక్గా కాకుండా కొన్ని రంగురంగుల డిజైన్లలో ఒక రకమైన బట్టలు అంటే ఒక స్టైలిష్ లుక్లు తయారైన బట్టలు ఇక్కడ చుట్టుపక్కల ఉంటాయి. చాలా మనిషిని చాలా ఆనందంగా అట్రాక్ట్గా చేస్తాయి ఈ బట్టలు. ఈ బట్టలు ధర ఎంత ఉందంటే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల రేటు చెప్తాను. చిన్నపిల్లలకు వచ్చేసి మనకి 300 నుంచి 350, పెద్దలకు వచ్చేసి 700 నుంచి 750 చెప్తారు. మనకు కావాలంటే బేరం ఆడితే తగ్గిస్తారు, లేదంటే గుద్ద మీద తన్ని మాఫియా చేస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఈ బీచ్ పక్కనే ఉండే రెస్టారెంట్స్, హోటల్స్, అన్ని పబ్బులు, దీనికి సంబంధించిన విషయాల్లో రాత్రి వరకు డిస్కోలు అన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా మందు బాబులకు తాగేంత మందు ఇక్కడ బాగా బెస్ట్లో చిన్నలకి పెద్దలకి మొత్తం అందరికీ వింతలు విశేషాలు చెప్పాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. పిల్లల బట్టలు చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రైసెస్ మీకు చెప్తాను. ఈ గోవాలో వింతలు విశేషాలు సంబంధించిన నైట్ టైం రెస్టారెంట్స్, అలాగే వాళ్ళు షాపింగ్స్ 11 నుంచి 12 గంటల వరకు ఉండే రంగురంగుల లైటింగ్స్, బయట లొకేషన్స్ అన్ని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్న నైట్ క్లబ్ పార్టీ మూమెంట్స్ సంబంధించిన ఒక రెస్టారెంట్. ఇక్కడే మందు తాగి వాళ్ళ మందు దొరుకుతుంది. మొత్తం ఆడ వాళ్ళు తాగి అక్కడ కుప్పి గొంతులు డ్యాన్స్ ఆడేకి ఈ స్టేజ్లన్నీ రెడీ చేసింటారు. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లెంతీగా ఎక్కువ అవుతుంది, అందువల్ల నేను నెక్స్ట్ వీడియోలో షాపింగ్కి సంబంధించిన విషయాలు, ఎలా బేరం ఆడాలో, ఎలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రైస్ ఎక్కడ దొరుకుతుందో మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో కంపల్సరీగా చూడండి, దాంట్లో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే బీచ్కి సంబంధించిన విషయాలు, అక్కడ జరిగే టోటల్ రైడింగ్ సంబంధించిన ప్యాకేజ్ గురించి చెప్పిన దానికి మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే బట్టలకు సంబంధించిన క్వాలిటీకి సంబంధించిన మీకు దుస్తులు చూపించాను, దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మొత్తం మీకు ఏ డౌట్ వచ్చినా కానీ గోవాకు సంబంధించిన మ్యాటర్లో నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మాకు కామెంట్ చేయండి. అలాగే ఏ టైప్ వీడియోస్ అండ్ ఎలాంటి వీడియోస్ మాకు కంపల్సరీగా ప్రతిరోజు అప్డేట్ ఇస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఇంకో చోటికి బయలుదేరాము, గోకర్ణ అనే ఒక బీచ్ దగ్గరికి.